ఈ రోజు హైదరాబాద్ నుండి పరుగులు వరద కురిపించే ఒక భారీ మ్యాచ్ చూడబోతున్నాం. ఎందుకంటే ఆడేది మరెవరో కాదు, మన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇప్పటికే 4 మ్యాచెస్ గెలిచి ఈ సీజన్లో రఫ్ ఆడిస్తున్న రాజస్థాన్ ఇప్పుడు హైదరాబాద్ గడ్డ పైన ఆరెంజ్ కి భయమంటే ఏంటో చూపించడానికి వస్తున్నారు. మరోపక్క లాస్ట్ 2 మ్యాచెస్ లో ఓడిపోయి చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్న సన్ రైజర్స్ సొంత గడ్డ పైన మాస్ కంబ్యాక్ ఇవ్వడానికి చూస్తున్నారు. అసలుకే మ్యాచ్ చెప్పాలి, దాంట్లో ఇద్దరు దగ్గర ఎరగొట్టేసే బ్యాటింగ్ అనిపిస్తున్నాయి. ఇలాంటి సినారియో ఉన్నప్పుడు మ్యాచ్లో ఎలాంటి మసాలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. ఈ మ్యాచ్కి సంబంధించి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ప్రతిసారి చూసి వెళ్ళిపోతాను అని కాకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళారంటే ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. అండ్ మన ఛానల్లో మాత్రమే 365 days IPL పైన వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా వీళ్ళు ఎయిట్ ఇప్పుడే కొట్టేసండి. నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మండే ఈవినింగ్ 7:30 PM రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్ నుండి ఆడబోతున్నారు. అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య మ్యాచ్ కానీ మనకి చాలా మూమెంట్స్ గుర్తుకొస్తాయి. లైక్ 2023 సీజన్లో లాస్ట్ బాల్ నో బాల్ డ్రామా కానీ 2024లో మళ్ళీ లాస్ట్ బాల్లో సన్ రైజర్స్ ఐకానిక్ విక్టరీ కానివచ్చు. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ 286 రికార్డ్ బ్రేకింగ్ స్కోర్. ఇలా రాజస్థాన్కి నైట్ మేర్గా మిగిలిపోయిన గేమ్స్ చాలానే ఉన్నాయి. ఇలాంటి కాంపిటీషన్లో వీళ్ళిద్దరి మధ్య 21 మ్యాచెస్ జరిగాయి. ఇక్కడ ఎస్ఆర్హెచ్ 12 సార్లు గెలిస్తే అదర్వైజ్ రాయల్స్ 9 సార్లు గెలిచారు. కొంతవరకు సన్ రైజర్స్కి స్లైట్ అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే లాస్ట్ 5 గేమ్స్లో మాత్రం ఆరెంజ్ క్లియర్ డామినేషన్ చూపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ 4 గెలిస్తే రాజస్థాన్ ఒక్కటి మాత్రమే విన్ అయ్యారు, అది కూడా 2023 సీజన్లో. మొత్తానికి చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో ఆర్ఆర్ పైన చాలా మంచి రికార్డ్స్ కనిపిస్తున్నాయి. ఇక పిచ్ కండిషన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ లాస్ట్ టైం ఇక్కడ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ జరిగింది. అదైతే డే గేమ్. మరి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు హై స్కోరింగ్ మ్యాచ్ కాకుండా ఒక లో స్కోరింగ్ గేమ్ చూసాం. పరుగుల వరకు కురిపించే వికెట్ ఇస్తారనుకుంటే దానికి కంప్లీట్లీ ఎగ్నెస్ట్ గా ఒక స్లో వికెట్ ఇచ్చారు. అసలు ఎక్కడ కూడా కొత్త బ్యాటర్స్ కి రన్ స్కోర్ చేయడానికి వీలు లేకుండా వికెట్ ఉంది. మనలకున్న బ్యాటింగ్ లైనప్ చూసి అలాంటి వికెట్ ఇచ్చారంటే అస్సాంకి వెళ్ళడానికి ఫ్రీ టికెట్ ఇచ్చినట్టే. ఏదేమైనా ఈ మ్యాచ్ లో ఒక డిఫరెంట్ వికెట్ చూస్తాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రన్స్ తో సునామీ వచ్చి ఫ్లాట్ ట్రాక్ లో ఆడతారు. ఆఫ్ కోర్స్ రాజస్థాన్ దగ్గర ఎంత పెద్ద క్వాలిటీ అటాక్ ఉన్నా కానీ ఎస్ఆర్హెచ్ కి వాళ్ళ కంటే క్వాలిటీ లైనప్ ఉంది. ఇప్పుడు మనకున్న బౌలింగ్ లైనప్ తో లో స్కోర్స్ ని డిఫెండ్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇక బ్యాటింగ్ పైన భారమంతా. సో ఫ్లాట్ ట్రాక్ అయితే ఫస్ట్ షూట్ చూస్తాం. మరి టాస్ గెలిచిన కెప్టెన్ మేబీ చేజింగ్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ మంచి రికార్డ్స్ ఉన్నాయి. దట్ డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి రావచ్చు. అండ్ మరో విషయం ఏంటంటే ఈ సీజన్లో సన్ రైజర్స్ ఇప్పటి వరకు చేజింగ్ చేసిందే లేదు. అదర్వైజ్ రాజస్థాన్ వాళ్ళు గెలిచిన 4 మ్యాచెస్లో 3 చేజింగ్ చేస్తూనే గెలిచారు. దీన్ని బట్టి చూస్తే మొదటి ఫీల్డింగే బెటర్. మరి టీమ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే ఫస్ట్లీ రాజస్థాన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఇప్పటికే 4 out of 4 మ్యాచెస్ గెలిచి గెలుపు గుర్రాల్లో దూసుకెళ్తున్నారు. అటుపక్క బ్యాటింగ్లో కానివచ్చు, ఇటుపక్క బౌలింగ్లో కానివచ్చు, ఎక్కడ కూడా ఇష్యూస్ ఉన్నాయి అనడానికి లేదు. అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ప్రాపర్ కాంబినేషన్ సెట్ అయిపోయింది. దానికి తోడు విన్నింగ్ మూమెంటం అనేది ఉంది. దానివల్ల ప్రతి మ్యాచ్లో వీళ్ళ కాన్ఫిడెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా రాకెట్లో పైకి వెళ్ళిపోతుంది. ఫస్ట్లీ వీళ్ళ ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ అయితే ఓపెనెంట్ టీమ్స్ అందరికీ పెద్ద హెడ్ఏక్గా మారిపోయారు. అసలు ఎక్కడ కూడా వీళ్ళ కొంచెం భయం అనేది లేదు. బాల్ 1 నుండి బాజేసే అప్రోచ్ కి కంప్లీట్లీ అలవాటు అయిపోయారు. ఎస్పెషల్లీ సూర్యవంశీ బౌలింగ్ వేసేది బుమ్రానా ఇంకెవరైనా సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. వన్స్ ఎప్పుడైతే వైభవ్ అండ్ జైస్వాల్ మంచి పవర్ ప్లే స్టార్ట్స్ ఇస్తారు, ఆ తర్వాత మిగతా వాళ్ళు అదే ఇంటెన్షన్ తో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది రియల్లీ గుడ్ సైన్ అని చెప్పాలి. బౌలింగ్ లోనే జోఫ్రా ఆర్చర్ అండ్ నాంద్రే బర్గర్ నుండి క్వాలిటీ స్టార్ట్ చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఇనిషియల్ స్టేజ్ నుండి ప్రెజర్ పెడుతున్నారు కాబట్టి ఆ తర్వాత మిడిల్ ఓవర్స్ లో రవి బిష్ణోయ్, బ్రిజేష్ అండ్ జడేజా లాంటి బౌలర్స్ కి వికెట్స్ దొరుకుతున్నాయి. ఈ టీంలో ఉండే గుడ్ థింగ్ కూడా ఇదే. ఒకరిద్దరు క్వాలిటీ బౌలర్స్ అనే కాకుండా కంప్లీట్లీ 5 out of 5 మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. ఎనివే ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ ఫాల్ విషయానికి వస్తే మేబీ చేంజెస్ ఏమో ఉండకపోవచ్చు. ఆల్రెడీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అటాక్ లో కాంబినేషన్ సెట్ అయిపోయాయి కాబట్టి సేమ్ టీమ్ తోనే కంటిన్యూ అవుతారు. కమింగ్ టు సన్ రైజర్స్ ఎప్పటికే 4 మ్యాచెస్ ఆడితే దీంట్లో ఒక్కటే గెలిచారు. లక్నోతో ఓడిపోయినా కానీ లో స్కోర్ని డిఫెండ్ చేసుకునే విషయంలో లాస్ట్ వరకు ఫైట్ చేశారు. కానీ పంజాబ్తో మ్యాచ్లో బౌలింగ్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది. 220 కొట్టినా కానీ అసలు ఎక్కడ కూడా పవన్తో ప్రెజర్ కూడా పెట్టలేకపోయారు. మెయిన్లీ బౌలింగ్ చేంజెస్ విషయంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ చాలా రాంగ్ మూవ్స్ చేసినట్టు అనిపించింది. ఆర్ఎస్ డూబేతో ఫస్ట్ ఓవర్ వేయించడం కానీ నితీష్ నెర్లీగా ఇంట్రొడ్యూస్ చేయకపోవడం, ఆల్సో బౌలర్స్ కూడా పిచ్కి తగ్గట్టుగా బౌలింగ్ చేయలేకపోయారు. పర్టికులర్గా పేసర్స్ ఈశాన్ మలింగ కానివచ్చు, జయదేవ్ అండ్ హర్షల్ పటేల్ కండిషన్స్ అడ్వాంటేజ్ ని తీసుకోలేకపోయారు. మరి ఏదైనా పాజిటివ్ థింగ్ ఉంది అంటే స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ లో ఇంపాక్ట్ఫుల్ గా పర్ఫామ్ చేయడమే. బోత్ హర్ష్ శివం ఇద్దరు ప్రెజర్ బిల్డ్ చేయగలిగారు. ముఖ్యంగా శివం కుమార్ డే బై డే ఒక ప్యూర్ మ్యాచ్ విన్నర్ గా మారిపోతున్నాడు. ఏదేమైనా ఎర్లీ ఆన్ పవర్ ప్లేలో వికెట్స్ తీసుకోవాలి. ఇది జరిగింది అంటే ఆ తర్వాత స్పిన్నర్స్ చూసుకుంటారు. అండ్ బ్యాటింగ్ లో అడ్డెంట్ అభిషేక్ చాలా మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. లాస్ట్ టైం పవర్ ప్లేలోనే 1 or 2 runs స్కోర్ చేశారు. కాకపోతే ఇషాన్ కిషన్ అండ్ సాలి లాంటి బ్యాటర్సే పేషెన్స్ మిస్ అవుతున్నారు.
వీళ్ళందరూ టాప్ ఇంటెన్షన్ చూపించినప్పుడు డెఫినెట్లీ మంచి స్కోర్స్ వస్తాయి. ఇక ప్లేయింగ్ ఫాల్ ఎలాంటి చేంజెస్ ఉంటాయి అని చూసుకుంటే ఓపెనర్స్ గా ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్, 4 లో ఎండ్రిస్ కల్సన్, 5 లో నితీష్ కుమార్ రెడ్డి, 6 లో అంకిత్ వర్మ, 7 లో హర్ష్ దుబే, 8 లో శివం కుమార్, 9 లో హర్షల్ పటేల్, 10 లో ఈశాన్ మలింగ, 11 లో జైదేవ్ ఉన్నత్కట్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా సాలిల్ అలోరా లేకపోతే ప్రఫ్లింగి ఆర్ బ్రైడెన్ కార్సీ ఆడతారు. నన్ను అడిగితే ప్లేయింగ్ ఫాల్ స్ట్రాటజికల్ చేంజెస్ చేయాలనుకుంటున్నా. నేను లాస్ట్ ఎల్ఎస్జీ మ్యాచ్ ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పాను. సాలీని డైరెక్ట్గా ఆడించకుండా ఇంపాక్ట్ సబ్గా పెట్టుకొని ఇన్ కేస్ అదంతా అవసరం లేకపోతే కనుక మీరు ఇంపాక్ట్ ప్లేయర్ పొజిషన్లో ఎక్స్ట్రా బౌలర్ని ఆడించుకోవచ్చు అని. ఎగ్జాక్ట్లీ లక్నోతో మ్యాచ్లో ఇదే చేశారు. రిజల్ట్ చూసుకున్నా లో స్కోర్ని డిఫెండ్ చేసుకునే వరకు వెళ్ళారు. ఎక్కడ కూడా అలానే చేయాలి. ఇంపాక్ట్ సబ్గా అవకాశం వస్తే ఎక్స్ట్రా పేసర్ని ఆడించాలి. ఇప్పుడున్న పేసర్తో వెళ్తే రాజస్థాన్ బ్యాటర్స్ ఎలా కొడతారో కూడా తెలియదు. సో ఒక సర్ప్రైజ్ బౌలర్ని పెట్టుకోవాలి. నన్ను అడిగితే ప్రఫ్లింగి ఆర్ బ్రైడెన్ కార్సీ వీళ్ళిద్దరిలో ఒకరిని ఆడించాలి. ఇద్దరికి వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఎక్కడి నుండైనా సన్ రైజర్స్ ఛాన్స్ తీసుకోవాలి. ఏదేమైనా ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలవాలి అంటే ఎస్ఆర్ చూపినట్స్ వికెట్స్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళిద్దరిని తొందరగా వెనక్కి పంపిస్తేనే రాజస్థాన్కి ఈజీ అవుతుంది. దట్టు రాజస్థాన్ బ్యాటర్స్ ఎస్ఆర్ బౌలర్స్ పైన ఇనిషియల్ స్టేజ్ నుండి ప్రెజర్ పెట్టారంటే రాయల్స్ కంఫర్టబుల్గా 5వ వికెట్ కొట్టేసినట్టే. అదర్ హ్యాండ్ సన్ రైజర్స్ గెలవాలంటే మాత్రం ముందు చెప్పినట్టు ఓపెనర్ షాట్స్ చాలా ఇంపార్టెంట్గా మారిపోతున్నాయి. పెద్ద స్కోర్స్ పెట్టాలన్నా పెద్ద స్కోర్ షేర్ చేయాలన్నా అంతా వీళ్ళపైన డిపెండ్ అయి ఉంది. ఆల్సో ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ యాక్యురేట్గా ఆడాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మ్యాచ్లో అది మిస్ అయింది. ఎస్పెషల్లీ క్లాస్ నుండి చాలా వరకు స్లో బ్యాటింగ్ చూసాం. అదే బౌలింగ్లో అయితే వైభవ్ అండ్ జైస్వాల్ వికెట్స్ని ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. యూజువల్లీ వీళ్ళిద్దరు బిగ్ పవర్ ప్లే స్టార్ట్స్ ఇచ్చిన తర్వాతే మిడిల్ ఆర్డర్ కంఫర్టబుల్గా ఆడారు తప్పిస్తే స్ట్రగ్లింగ్ స్టేజ్లో మిడిల్ ఆర్డర్ గెలిపించింది లేదు. అందుకే ఓపెనర్స్ని తొందరగా వెనక్కి పంపిస్తే మిడిల్ ఆర్డర్ పైన ప్రెజర్ పడొచ్చు. ఫైనలీ విన్నింగ్ అవకాశాల విషయానికి వస్తే అబ్సల్యూట్లీ రాజస్థాన్కి గ్రేట్ టీం ఉంది అండ్ అవుట్ స్టాండింగ్ టచ్లోనే కనిపిస్తున్నారు. వీళ్ళకి గెలవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే సన్ రైజర్స్ బౌలింగ్లో బెటర్గా డెలివర్ చేస్తే హోమ్ గ్రౌండ్లో గెలవడానికి ఛాన్స్ ఉంది. మరి ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ నో ఇన్ ద కామెంట్స్. ఆల్సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇంకా పోయి లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.